యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్తలోని కొన్ని ప్రశ్నలు, వాటి సమాధానములు తెలుసుకుందాము. 1. ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై మరియతో ఏమన్నది? ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై మరియతో, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగ ప్రాప్తించెను? ఇదిగో, నీ శుభవచనములు నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెనని నేను. 2. ఎలిజబెతు మాటలు విని మరియ ఏమన్నది? మరియ, నా ప్రాణము ప్రభువుని గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము అని అన్నారు. 3. దేవునికి భయపడి వారి మీద ఆయన కనికరము ఎప్పటి వరకు ఉండును? దేవునికి భయపడి వారి మీద దేవుని కనికరము తరతరములకు ఉండును. 4. దేవుడు సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి ఎవరిని ఎక్కించును? జవాబు: దేవుడు సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించును. 5. ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేసి ఆకలి గొనిన వారిని వేటితో తృప్తిపరచును? జవాబు: ఆకలి గొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేయును. 6. అబ్రహామునకును అతని సంతానమునకును ఎప్పటి వరకు కనికరము చూపుతానని దేవుడు అన్నారు? జవాబు: అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు కనికరము చూపుతానని జ్ఞాపకం చేసుకుందునని అనెను. 7. మరియమ్మ ఎలిజబెత్ ఇంట్లో ఎంతకాలం ఉండెను? జవాబు: మరియమ్మ ఎలిజబెత్ ఇంటిలో ఇంచుమించు 3 నెలలు ఉండెను. థ్యాంక్ యూ.